జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని సూర్యుడితో బుధుడితో కలిసి ఉండబోతున్నారు 13వ తారీఖు నుంచి. దాని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా కోర్టు కేసు విషయాల్లో మీకు నెగటివ్ వస్తుంది. మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం ఎవరైనా బిజినెస్ పరంగా ఇబ్బంది పడుతుంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. విద్యార్థులకి ఈ మాసం అనేది అంత అనుకూలంగా ఉండదు. మీకు కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు బ్రేకప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఘర్షమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువయ్యి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అప్పు ఇచ్చి మీకు శత్రువు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.